కాకర్ల సురేష్ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈరోజు ఒక నియోజకవర్గానికి ఇప్పుడు మీకు టికెట్ రావడానికి ఎవరు సహకారం అందించారు? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు మా సోదర సమానులు బొల్లేని రామారావు గారు 2.5 సంవత్సరాల క్రితం ఈరోజు బొల్లేని రామారావుకే మీరు ఇబ్బంది పెట్టే వాతావరణం తీసుకొచ్చారనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఇబ్బంది పెట్టే వాతావరణం ఏం లేదండి. ఆ రోజు బొల్లేని రామారావు గారు మమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేసింది కూడా ఆయన ఇంట్రెస్ట్ లేదు. నేను నాకు ఒక్కసారిగా కాకర్ల సురేష్ గారు ఈ ఎన్నికల్లో సీట్ తెచ్చుకొని జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారారు మీరు. ఇలాంటి పరిస్థితుల్లో మీ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మీటింగ్లు పెట్టడం, వాళ్ళని ఎలా మీరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళగలరు? పెట్టండి. ఫిబ్రవరి 14వ తారీఖున మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. నా పేరు జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, సాగునీరు కానీ లేకపోతే ఇలా ఈ ఉదయ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న మీకు ఎటువంటి ఆలోచన ఉంది? ఒక చిత్రం ఏమైనా ఉందా మీకు? నేను కొత్తగా గీసే చిత్రం ఏమి లేదండి. ఇక్కడ సాగునీరు, తాగునీరు సమస్య, క్లోరైడ్ సమస్య ఇవన్నీ జరగవు. 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసిన విజన్ ని 5 సంవత్సరాల జగన్ చేసి చూపిస్తున్నారు కదా, దానికి మీరే ఉంటారు? ఏం చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి? స్కూల్స్ కానీ, అమ్మఒడి అనేటువంటి పథకాలన్నీ పెట్టి. ఒకటండి, స్కూలు కానీ, అమ్మఒడి కానీ, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఎవరు స్టార్ట్ చేసింది? అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ఆయనతో మీరు ఎలక్షన్లో మోటుకోగలుగుతారా? డెఫినెట్గా మోటుకోగలుగుతారు. ఆర్థికంగా కానీ రాజకీయం నాకు కొత్త ఏం కాదు. అమెరికాలో కూడా ఎన్నో లీడర్షిప్. రేపు మీరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఏ విధంగా ముందుకు? లోకేష్ బాబు గారు యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 3,000 రూపాయలు అనేది ఉద్యోగం వచ్చేంత వరకు ఉదయగిరి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం అన్ని 175. రేపు ఎలక్షన్లో వాళ్ళు భారీగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. భారీగా డబ్బులు కాదు కదా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా గెలవబోయేది నేనేనండి. రేపు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరికి ఎలా ఉంటారు? నెల్లూరు ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అఖండ మెజార్టీ రాసి పెట్టుకుంటారు. ఉదయగిరి ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు నన్ను డెఫినెట్గా ఆదరిస్తారని, నన్ను ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఆశిస్తున్నాను.